ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్లో గల వరప్రదాత షిరిడి సాయి మందిరం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ పరిసర ప్రాంతాలలో 50 రోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమంను ఘనంగా నిర్వహిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి ఈ మజ్జిగ పంపిణీకి సహాయం చేయాల్సిందిగా ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు కోరారు. ఈ రోజు జరిగిన మజ్జిగ వితరణ దాతలుగా సహకరించిన వారు కాకరపర్తి సూర్యనారాయణ రమాదేవి దంపతులు. సుమారు 500 పైగా ప్రజలు మజ్జిగను స్వీకరించినట్లు తెలిపారు. సాయిరామ్. గాంధీ చౌక్లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు గత 5 సంవత్సరాల నుంచి ఎండాకాలం మజ్జిగ వితరణ జరుగుతున్నది. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరప్రదాత షిరిడి సాయి మందిర్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. వారి ఆధ్వర్యంలో చేసినా కూడా ఇది దాతల సహాయాలతోటే చేస్తున్నాము. ప్రతిరోజు 6,000 రూపాయలతోటి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. సుమారు 1,500 మందికి ఈ మజ్జిగ వితరణ జరుగుతున్నది. ఎండాకాలం చల్లటి మసాలా మజ్జిగ మేము వితరణ చేస్తున్నాము. కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మేము చేసే ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించాలి. ఒకళ్ళు 6,000 భరించలేని పరిస్థితుల్లో ఇద్దరు కలిసి 3,000 చొప్పున ఇచ్చినా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. ఎందుకంటే 50 రోజులని మేము కార్యక్రమం పెట్టుకున్నాం. ఎండలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయి. రోజు 1,500 మందికి ఇప్పుడు మేము సప్లై చేయలేస్తున్నాము. ఇంకా దాతలు వస్తే
ఇంకా కొద్దిగా ఎక్కువ మందికి మనం ఈ మజ్జిగ వితరణ చేయొచ్చు. కాబట్టి ఖమ్మం పట్ల ఉన్న దాతలందరూ ఎవరైనా సరే వచ్చి మా సహాయ సహకారాలు మాకు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలరని కోరుతూ ఇట్లు చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, వరప్రదాత షిరిడి సాయి మందిర్, గాంధీ చౌక్, ఖమ్మం. సాయిరామ్. గత కొన్ని రోజులుగా గాంధీ చౌక్ సెంటర్లో వరప్రదాత షిరిడి సాయి మందిర్ కమిటీ సహకారంతో వేములపల్లి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగే మండు టెండలో చల్లటి చక్కటి చిక్కటి మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలు దాతలు వచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఎండలు అధికంగా ఉండటం వల్ల చాలామంది బాటసారులు ఇబ్బంది పడుతూ హడావుడిగా వచ్చి ఈ యొక్క మజ్జిగ దాగి చాలా రిలాక్స్ అవుతున్నారు. చాలా చక్కటి మజ్జిగను వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రోజుకి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరికి తోచినంత వారు సహకరించి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలా పాల్గొన్న దాతలందరికీ ఈ కమిటీకి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా సాయినాథుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ సాయిరాం.